ఈరోజు దేవుడు అని టాపిక్ అండి. కొత్త చాప్టర్ పేరు దేవుడు. అంటే దేవుడికి సంబంధించిన ప్రశ్నలన్నీ ఇందులో మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో ముందుగా ఇంట్రొడక్షన్‌గా వీళ్ళు కొన్ని మాటలు చెప్తున్నారు మనకు. దేవుడు మనకు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనని మనం దేవుడి ముందు నిరూపించుకోవాలి. దేవుడు నేనున్నాను అని చెప్పేసి మన ముందు ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం మనల్ని మనము దేవుడి ముందు మనం నిరూపించుకోవాలి అనేది వీళ్ళంటున్నారు. రుజువు కోసం అడిగితే అది మీకు దొరకదు. దేవుడున్నాడని మాకు ప్రూఫ్ కావాలి అని అడిగితే మాత్రం మీకది దొరకదు. దానికోసం అడగకుండా నమ్మకం ఉంచినప్పుడు మీకు రుజువనేది దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని శిక్షించడు. మీ అంతరంగం మిమ్మల్ని శిక్షిస్తుంది. మీ ఉపచేతనాత్మక మనస్సే మిమ్మల్ని శిక్షిస్తుంది అంటున్నారు. దేవుడనేవాడెప్పుడు పనిష్మెంట్లు ఇవ్వడు. కష్టమొచ్చింది అంటే దేవుడు చేశాడు అని చెప్పి మనం ఆయన్ని నిందించాల్సిన అవసరం లేదు. దేవుడెప్పుడూ ఎవరిని శిక్షించడు. మీ అంతరంగము, మీ కర్మానుసారమే మీ అంతరంగం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి, మీ అంతరంగమే మిమ్మల్ని శిక్షిస్తుంది అంటున్నారు. మీ తోటి వారిని మోసగించగలరు. మీరు మీ తోటివారిని మోసగించగలరు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోగలరు. కానీ సర్వశక్తిమంతుడైన భగవంతుడిని మీరు ఎన్నడూ మోసం చేయలేరు. అంతటా ఉన్నవాడిని మనం మన లోపలున్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నింట్లో ఉన్నాడు. ఏం మోసం చేయగలుగుతాము? అదే వాళ్ళు చెప్తున్నారు. అంతటా ఉన్న సర్వశక్తిమంతుడైన భగవంతుడిని మాత్రము మీరెన్నడూ మోసగించలేరు. ఎదుటి వాళ్ళని మోసగించొచ్చు. చివరికి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు. కానీ ఆ భగవంతుడిని మాత్రం మోసం చేయలేరు అంటున్నారు. గంటల కొద్దీ ఏకాగ్రత లేకుండా చేసే ప్రార్థన కన్నా జనాన్ని సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి మోసం చేయడానికి వేలాది రూపాయలు దానం చేయటం కన్నా సాధారణమైన నిజాయితీ గల కరుణాపూరితమైన నిస్వార్థమైన పని ఎంతో ముఖ్యమైంది అంటున్నారు. ఇక్కడ మనం ధ్యానం అనుకోవచ్చు, ప్రార్థన అనుకోవచ్చు. ఏదైనా సరే గంటల కొద్దీ ఏకాగ్రత లేకుండా మీరు ఈ ప్రార్థన చేయడానికన్నా జనాన్ని సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి మోసం చేయటానికి వేలాది రూపాయలు దాన ధర్మాలు చేయటం కన్నా సాధారణమైన నిజాయితీ గల కరుణాపూరితమైన నిస్వార్థమైన పని అనేది ఎంతో ముఖ్యము అని చెప్తున్నారు. ఇంకా ఇందులో మొదటి ప్రశ్న అండి, దేవుడు చాప్టర్‌లో దేవుడికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయన్నాను కదా! మొదటి ప్రశ్న ఏంటి అంటే, తొలిగా ఇచ్చిన సందేశాల్లో ఒకటి, ఆత్మలోకంలో మతం లేదు. మేము ఒక దేవుడినే పూజిస్తాం. మరి భూలోకంలో ఇన్ని మతాలు ఎందుకున్నాయి? వీళ్ళు మొదట్లో మనం ఈ బుక్ మొదట్లో చెప్పారు. ఆత్మలోకంలో మతాలనేవి లేవు. మేము అందరము ఒకే దేవుణ్ణి పూజిస్తాము అని మనకు మొదట్లో చెప్పారు కదా వీళ్ళు. వీళ్ళ ఇచ్చిన ఆటో రైటింగ్‌లో. అయితే మరి భూలోకంలో ఇన్ని మతాలనేవి ఎందుకున్నాయి అనేది ప్రశ్న. భిన్న సమాధానాలు, భిన్న మతాలున్నా అన్నీ చివరికి ఒకే దేవుణ్ణి చేరుతాయి. మీ భూలోకంలో చక్రభ్రమణాలెన్నో ఉంటాయి. మంచి, చెడు, మంచి మళ్ళీ చెడు ఇలా భూలోకంలో చెడు చాలా పెరిగిపోయినప్పుడు ఒక ఉన్నత విశ్వం నుంచి మనుషులకు మార్గదర్శిగా ఉండమని దేవుడు ఒక అత్యంత ఉన్నతాత్మను భూలోకానికి పంపిస్తాడు. ఇప్పుడు ఈ మతాలు వీటికి సంబంధించి సమాధానం చెప్తూ అందులో చెప్తున్నారు. ఎందుకు ఇన్ని రకాల మతాలున్నాయి అనడానికి ఈ భూలోకంలో అత్యంత చెడు అనేది పెరిగిపోయినప్పుడు, భూలోకంలో చెడు చాలా పెరిగిపోయినప్పుడు, ఒక ఉన్నత విశ్వం నుంచి మనుషులకు మార్గదర్శిగా ఉండమని దేవుడు ఒక అత్యంత ఉన్నతాత్మను భూలోకానికి పంపిస్తాడు. అతడిని ప్రవక్త అంటారు. ఆయన ప్రజలకు వివేకం కలిగించి, వారు బాగుపడి సదాత్మలు అయ్యేలా చేస్తాడు. ఒక్కో ప్రవక్త అనునాయులను ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇక్కడ ప్రవక్త అంటే మంచి ఉన్నతమైన వాక్యాలను ప్రవచించేవాడు అని అర్థమండి. అయితే ఒక్కో ప్రవక్త ఉన్నత సదాత్మలు పైనుంచొచ్చి ఒక్కో ప్రవక్త అనునాయులను ఒక్కో పేరుతో పిలుస్తారు. అయితే దురదృష్టవశాత్తు ఎన్నో శతాబ్దాల తరబడి ప్రవక్తల బోధనలెన్నింటినో మనుషులు మార్చివేశారు. వాళ్ళిచ్చిన సందేశాన్ని మనుషులు వాళ్ళ బుర్రతో వాళ్ళు మార్చేశారు. ఏది ఏమైనా ఆత్మలోకంలో మతాలనేవి లేవు. అంటే ఇప్పుడు ఒక ఉన్నతాత్మ వచ్చి అంతా ఉంది ఒక్కటే, ఆ పరమాత్మ ఒక్కటే అని చెప్తే భూలోకంలో ఉన్న ఈ మనుషులు
దాన్ని మార్చేసి మా దేవుడే గొప్పవాడు, మా దేవుణ్ణే పూజించాలి, మా దేవుణ్ణి పూజించని వాళ్ళు, మా మతాన్ని అనుసరించని వాళ్ళు పాపులు అని ఇట్లా దూషిస్తూ రకరకాల మతాలు అది వేరు ఇది వేరు అని ఇట్లాంటివి సృష్టించడం వల్ల ఇన్ని మతాలనేవి ఏర్పడ్డాయి. ఒక్కో ప్రవక్త చెప్పిన ప్రబోధాలను బట్టి మతాలుగా మార్చివేశారు అనేది ఈ వీళ్ళు చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, మనుషులు ఎందుకని దేవుడిని సులువుగా నమ్మలేరు? దేవుణ్ణి ఎందుకు సులువుగా మనుషులు నమ్మలేరు అనే ప్రశ్నకు సమాధానం, జీవితంలో కాలం గడుస్తున్న కొద్దీ దేవుడిని గురించి మీ దృక్పథం మారుతూ ఉంటుంది. కొందరికి చిన్నవారుగా ఉన్నప్పుడు దేవుడంటే అమితమైన నమ్మకం ఉంటుంది. అంతే కదండీ! మనకి గూడా మనము హ్మ్, మనకు తెలిసిన లోకజ్ఞానం తెలిసినప్పటి నుంచి దేవుడు అనే దానికి ఇప్పుడున్న మనకి దేవుడు మీద ఉన్న అభిప్రాయము అనేది మారుతూ వచ్చినట్టుగానే అదే చెప్తున్నారు. జీవితంలో కాలం గడుస్తున్న కొద్దీ దేవుడిని గురించి మీ దృక్పథం అనేది మారుతూ ఉంటుంది. కొందరికి చిన్నవారుగా ఉన్నప్పుడు దేవుడంటే అమితమైన నమ్మకం ఉంటుంది. కానీ ఎదుగుతున్న కొద్దీ ఆయనపై నమ్మకం కోల్పోతారు. దేవుడిని బాగా ప్రార్థించి కోరుకున్నది లభించకపోతే దేవుడు మీ ప్రార్థన వినలేదని, ఆయన లేడని అనుకోవటం వల్ల ఇలా జరుగుతుంది. కోరిన కోరికలు మనం ప్రార్థించినప్పుడు జరగకపోతే, జరగలేదు, నేనింత ప్రార్థించినా జరగలేదు కాబట్టి ఆయన వినలేదు, కాబట్టి ఆయన లేడు అని మీరు అట్లా ఆయన మీద నమ్మకాన్ని కోల్పోతారు అంటున్నారు. కానీ సత్యం ఏమిటంటే, ఒక ప్రార్థనకు సమాధానం లభించకపోతే బహుశా మీరు కోరేది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచిది కాకపోయి ఉండవచ్చు. మన కోరిక అనేది మన ఎదుగుదలకు అది ఉపయోగపడేది కాకపోవచ్చు. అందుకే అది జరుగుండకపోవచ్చు. అన్యాయం జరిగినప్పుడు కూడా దేవుడిపై నమ్మకం ఉండదు. దేవుడు న్యాయం ఎందుకు చేయలేదని కూడా మిమ్మల్ని లోలోపల ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఆ అన్యాయం మీ కర్మ కావచ్చు, పరీక్ష కావచ్చు, శిక్షణ కూడా కావచ్చు. కొన్నిసార్లు మీ ఆరోగ్యం క్షీణించినప్పుడు బాగు బాగుపడాలని ప్రార్థిస్తారు. ఆరోగ్యంలో మార్పు లేకపోతే దేవుడిపై నమ్మకం కోల్పోతారు. మీరు ఆరోగ్య సమస్యలు అనుభవిస్తున్నప్పుడు చెడు కర్మను చెల్లించి వేస్తున్నారని గుర్తుంచుకోండి. మర్ గుర్తుంచుకొనటం మర్చిపోతున్నారు. కొందరికి చిన్నతనంలో దేవుడిపై నమ్మకం ఉండదు. కానీ కాలక్రమంలో వచ్చే అనుభవాల పరంపర వల్ల వారికి నమ్మకం ఏర్పడుతుంది. మీ అనుభవాలు ఎలాగున్నా సరే దేవుడిని నమ్మాలా వద్దా అనేది మాత్రం నిర్ణయించుకోవాల్సింది ముఖ్యంగా మీరే. మీరు భూలోకంలో ఉన్నప్పుడు ఆత్మలోకం గురించి భౌతిక మనస్సుకేమీ గుర్తుండదు. అ ఆత్మలోకానికి సంబంధించిన విషయాలేవి మన మైండ్‌కేవి గుర్తుండవు. ఇక్కడ వీళ్ళేం జెప్తున్నారు, కొందరేమో చిన్నతనములో దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటారు. పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను బట్టి, లేదా వాళ్ళు ప్రార్థించినప్పుడు అది జరగకపోవడం వల్ల దేవుడి పైన నమ్మకం కోల్పోతారు అనేది ఒకటి చెప్తున్నారు. కొంతమందేమో చిన్నతనంలో దేవుడి పైన ఎట్లాంటి నమ్మకాలనేవి ఉండవు. పెరుగుతున్న కొద్దీ వాళ్ళు పొందుతున్న అనుభవాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకి దేవుడి పైన నమ్మకం అనేది కలుగుతూ వస్తుంది అనేది ఈ 2 పాయింట్లు చెప్పారు. ఇంకా వీళ్ళేమంటున్నారు అంటే, ఆత్మలోకంలో ఉన్నప్పుడు మనకంతా తెలుసు, ఉంది ఆ పరమాత్మ అని తెలుసు. కానీ ఇక్కడికొచ్చిన భూమి పైన జన్మ తీసుకున్న తర్వాత ఈ భౌతిక మనస్సుకు ఆ ఆత్మలోకానికి సంబంధించిన గుర్తులు అవేవి మనకు గుర్తుండవు కాబట్టి, మీ అంతరంగం ద్వారా ఆ భౌతిక మనస్సుకేమీ గుర్తుండదు. అయితే మీ ఉపచేతనాత్మక మనస్సు ద్వారా మాత్రం మీకు దేనితో సంబంధం నిలిచి ఉంటుంది అనేది తెలుస్తుంది అంటున్నారు. అంటే మన అంతరంగానికి అన్నీ తెలుసు. దానితోనే మీకు ఆ కనెక్షన్ అనేది ఆత్మలోకం నుంచి ఉంటుంది అని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు కదా! అదే అంటున్నారు మళ్ళీ. ఉపచేతనాత్మక మనస్సు భూలోకంలో మీకు మార్గం చూపుతూ దేవుడున్నాడని నమ్మడానికి మీకు సహాయం చేస్తుంది. అంతరంగం. అంతరంగం మీకు మార్గదర్శకత్వం వహిస్తూ దేవుడున్నాడు అని దేవుడి పైన నమ్మకం కోల్పోకుండా ఉండడానికి మనకు సహాయపడుతుంది అంటున్నారు. ఈనాడున్న పెద్ద సమస్య ఏమిటంటే, మనుషులకెప్పుడూ దేవుడున్నాడని చెప్పేందుకు శాస్త్రీయమైన వివరణ గాని, రుజువు కానీ కావాలి. సైంటిఫిక్‌గా ప్రూఫ్ కావాలి. ఇప్పుడున్న మనుషులందరూ అట్లా ఆలోచిస్తున్నారు. అది పెద్ద సమస్య అంటున్నారు. మీ అంతరంగం అపారం. కానీ విజ్ఞాన శాస్త్రం మానవ మేధ నుంచి పుట్టింది. పరిమితమైంది. అంతరంగం అనేది ఇది అపారమైంది. దీనికి ఒక లిమిట్ అనేది లేదు.
అన్ని విశ్వాల జ్ఞానం కూడా చిన్నగా చిన్నగా మన ఎలిజిబిలిటీని బట్టి మనకు తెలుస్తూ వస్తుంది. కానీ ఈ సైన్స్ అనేది ఎవరు మనం మనుషులు రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మానవ మేధస్సు నుంచి పుట్టిందది. మానవుల తెలివితేటలు దేవుడిని అర్థం చేసుకునే అంతటి సామర్థ్యం కలిగినవి కావు అంటున్నారు. అంటే ఇవన్నీ ఫిజికల్ మైండ్ నుంచి పుట్టినయే కదా ఇవన్నీ. ఆ ఫిజికల్ మైండ్‌కి దేవుడిని గుర్తించడానికి ప్రూఫ్‌లనేవి అసలు దొరకవు. మీరు ప్రూఫ్ కావాలంటే మీకసలు దొరకదు. మీరు నమ్మినప్పుడే మీకు ప్రూఫ్‌లనేవి కనిపిస్తాయి అంటున్నారు కాబట్టి, ఈ ఫిజికల్ మైండ్ నుంచి పుట్టిన సైన్సు దేవుణ్ణి చూపించలేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. దేవుడు తనను తాను మనకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీరు నమ్మాలని నేనున్నాను అని ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆయనకి. మనల్ని మనం దేవుడికి నిరూపించుకోవాలి. ఇదే మాట మళ్ళీ చెప్తున్నారు. అందువల్లే మనం భూలోకంలో ఉన్నాం. మనల్ని మనం దేవుడికి ప్రూవ్ చేయడం కోసం మనం భూలోకంలో ఉన్నామంటున్నారు. దేవుడిని పరీక్షించడానికి మనం ఇక్కడ లేము. ఆయన్ని టెస్ట్ చేయడానికి లేము. మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఉన్నాం. భౌతిక మనస్సు చెప్పింది వినకుండా మీ ఉపచేతనాత్మక మనస్సు చెప్పిన మాట వింటున్నామా లేదా అని పరీక్షింపబడుతున్నాం. కొందరు బాగా విశ్లేషణాత్మకంగా ఉంటూ అన్నింటికీ తర్కసహనమైన సమాధానాలు కావాలంటారు. అంటే అన్నింటినీ బాగా విశ్లేషణాత్మకంగా అంటే అన్నింటినీ బాగా వివరంగా చూస్తూ, డీప్‌గా సెర్చ్ చేస్తూ అన్నింటికి తర్కసహనమైన సమాధానాలు, అన్నింటికి ప్రూఫ్‌లు కావాలి. అన్నింటికి పక్కాగా ఆహ్, దానికి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేసేలాగా ఉండాలి. సైంటిఫిక్‌గా తర్కము అనంటే ఎంతసేపు ఆర్గ్యూ చేస్తూ సమాధానాలు కావాలని కొంతమంది అట్లా ఉంటారు. బాగా విశ్లేషణాత్మకంగా ఉంటూ అన్నింటికి తర్కసహనమైన సమాధానాలు కావాలంటారు కొంతమంది. విశ్వా విశ్వాసానికి గానీ, అంతఃప్రేరణకు గానీ వారి దైనందిన జీవితాలలో కొంచెం కూడా చోటు లేదు. అంటే ఈ తర్కం చేస్తూ ఎంతసేపు నాకు ప్రూఫ్‌లు కావాలి, సైంటిఫిక్‌గా ఉంటేనే నేను నమ్ముతా అంటూ ఎవరైతే దాన్ని పట్టుకొని ఆర్గ్యూ చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళ జీవితాల్లో విశ్వాసానికి గానీ, నమ్మకానికి గానీ, అంతఃప్రేరణకి గానీ, దైనందిన జీవితాలలో కొంచెం కూడా చోటు అనేది ఉండదు. వీళ్ళు పూర్తిగా భౌతిక మనస్సుతో గానీ, మేధతో గానీ పనిచేస్తూ ఉంటారు. ఎంతసేపు తెలివితేటలు చూపిస్తూ ఈ ఫిజికల్ బ్రెయిన్‌ను, తెలివితేటలు వీటిని ప్రదర్శిస్తూ ఉంటారు. వీటితోటే పనిచేస్తూ ఉంటారు. వీరికి పూర్తిగా భిన్నంగా కొందరు అన్నింటికి తర్కసహనమైన సమాధానాలు అవసరం లేనట్లుగా ప్రవర్తిస్తారు. అట్లా కొంతమందుంటారు. కొందరేమో భిన్నంగా ఉంటారు. ప్రతిదానికి లాజిక్స్ నాకేం అవసరం లేదు. నేను నేను నాకనిపిచ్చింది నేను చేస్తూ వెళ్తున్నాను అనేలాగా భిన్నంగా ప్రవర్తించే వాళ్ళు కూడా కొందరున్నారు అంటున్నారు. వారు విచక్షణకు, ప్రాపంచిక తర్కానికి అతీతంగా ఆత్మావరణకు సమీపంగా వెళ్ళగలరు. ఎవరైతే ఈ లాజికల్ మైండ్ అనేది, ప్రూఫ్‌లు కావాలి అనేది, ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఆపోజిట్‌గా అన్నీ నమ్మకంగా ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో, వాళ్ళు మనస్సు ద్వారా మాత్రమే దేవుడిని మీరు తెలుసుకోగలరు అంటున్నారు. వారు విచక్షణకు, ప్రాపంచిక తర్కానికి అతీతంగా ఆత్మావరణకు సమీపంగా వెళ్ళగలరు. ఉపచేతనాత్మక మనస్సు ద్వారా మాత్రమే దేవుడిని మీరు తెలుసుకోగలరు. అంతరంగం ద్వారా మాత్రమే ఆయన్ని మీరు అనుభవంతో తెలుసుకోగలుగుతారు. భూలోకంలో దేవుడిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. అయితే మంచితనాన్ని ఆచరిస్తూ ఆయనను తెలుసుకోగలరు. ఎవరైతే మంచితనాన్ని ఆచరిస్తూ ఉన్నవాళ్ళో ఆయన్ని తెలుసుకోగలరు అంటున్నారు. మేధస్సు గొప్ప ప్రతిభ. అంటే ఈ తెలివితేటలు మేధస్సు అనేది ఈ భౌతికమైన తెలివితేటలనేది అదొక ప్రతిభ. దీనిని మీ అంతరంగం ఇచ్చే విశ్వాసం, విచక్షణలనే ప్రతిభలతో కలిపి సామరస్యంగా ఉపయోగిస్తేనే దీని ఫలితం బాగుంటుంది. ఈ తెలివితేటలు, ఈ బాహ్యమైన మేధస్సును మన మీ ఉపచేతనాత్మక మనస్సు నుంచొచ్చే ఆ విశ్వాసానికి విచక్షణలను కలిపి ప్రతిభను వీటికి కలిపితే విచక్షణను, విశ్వాసాన్ని అప్పుడు దాని రిజల్ట్ అనేది ఇంకా ఎంతో గొప్పగా ఉంటుంది అంటున్నారు.
వీటన్నింటి కలయిక మనకెన్ని తెలివితేటలున్నా, ఎంత ప్రతిభ ఉన్నా కూడా మన అంతరంగం చెప్పేదాన్ని అనుసరిస్తూ మనము ఆ జ్ఞానాన్ని ఈ అంతరంగం మాట వింటూ ఆ దారిలో మనం నడిపించినప్పుడు మాత్రమే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. దేవుడిని మీరు చూడలేరు కనుక దేవుడు లేడని కాదు. మీకు కనిపించనంత మాత్రాన సత్యం లేకుండా పోదు. మన ఆంతరింగ ఆంతర ఆంతరిక వాణి చెప్పేది విని, చూడలేని దానిని నమ్మడమే మనం భూలోకంలో ఎదుర్కొనే పరీక్ష. ఎందుకు మనం ఇట్లా పెట్టుకున్నాము అనంటే, మన ఇన్నర్‌ని వింటూ చూడలేని దాన్ని కూడా మనం నమ్మడము అనే స్థితిలో మనం ఉండగలగడమే ఈ భూలోకంలో పరీక్ష అంట. కంటికి కనిపించకపోయినా కూడా ఉన్నాడు అని చెప్పేసి నమ్మకంగా ఉండడమే భూలోకంలో మీకుండే పరీక్ష అంటున్నారు. కొన్నిసార్లు మనుషులు దేవుడిని బాగా నమ్ముతారు. కానీ వారికి ఏదైనా బాధ కలిగించే సంఘటనలు జరిగినప్పుడు బిడ్డను పోగొట్టుకోనడం, భార్యనో, భర్తనో పోగొట్టుకొనడం, బాగా అన్యాయం జరగటం వంటి వాటి వల్ల ఆ వ్యక్తి దేవుడిని నిందించి నమ్మకం కోల్పోతారు. అంటే ప్రియతమైన వాళ్ళను కోల్పోయినప్పుడు లేదా మనకేదైనా తీవ్రమైన అన్యాయం జరిగింది అని మనం బాధపడుతున్నప్పుడు ఇంక దేవుడే లేడు అనే సిట్యుయేషన్‌లోకి మనుషులొస్తారు అంటున్నారు. హ్మ్. కానీ ఆ బాధ వల్ల దేవుడిపై నమ్మకం కోల్పోకూడదు. బదులుగా ఆ బాధను భరించే శక్తినివ్వమని ప్రార్థించండి. చాలా అన్యాయం జరగటానికి అవకాశమున్న ప్రదేశం భూలోకం. భూలోకంలోనే ఈ చాలా చాలా అన్యాయాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశం భూలోకం. మంచి వాళ్ళు బాధపడతారు. చెడ్డవాళ్ళు తరచుగా అధికారాన్ని అనుభవిస్తారు. ఆనందంగా ఉంటారు. భూలోకంలో ఇప్పుడెంతో అసమతుల్యం ఉంది. భూలోకంలో ఇప్పుడెంతో అసమతుల్యం ఉంది అంటున్నారు. అంటే బ్యాలెన్స్ లేదు. ఇన్‌బాలెన్స్‌డ్‌గా ఉంది. మంచి వాళ్ళు బాధపడుతున్నారు, బాధ పెట్టబడుతున్నారు. చెడ్డవాళ్ళు అధికారాలు చెలాయిస్తున్నారు. అంటే ఇవి బ్యాలెన్స్‌డ్‌గా లేవు అంటున్నారు. ఆనందంగా ఉంటారు. ఇంకేమంటున్నారు? చెడ్డవాళ్ళు తరచూ అధికారాన్ని అనుభవిస్తారు, ఆనందంగా ఉంటారు. భూలోకంలో ఎంతో అసమతుల్యం ఉంది. అసమతుల్యం అనే ఈ అసమతౌల్యమే మన పరీక్ష, మన సంఘర్షణ, మన శిక్షకురాలు. ఈ బ్యాలెన్స్డ్‌గా లేకుండా ఉండడమే మనకు పరీక్ష. మనకు సంఘర్షణలు అనేవి వీటి వల్లనే ఎదురవుతాయి. ఇది మనకు శిక్షకురాలుగా ఉపయోగపడుతుంది అంటున్నారు. మీరు చూసిన అన్యాయాలు తర్వాత కూడా దేవుడిని నమ్మే ధైర్యము, ఆయన న్యాయంపై విశ్వాసము మీకుందా అని ఒక క్వెషన్ మార్క్ ఇచ్చారు. ఇంత అన్యాయం జరుగుతున్నా, ఇన్ని బాధలు పడుతున్నా కూడా మీకు దేవుడి పైన నమ్మకము, ధైర్యము అనేవి ఉన్నాయా? ఆయన న్యాయం పైన మీకు విశ్వాసం ఉందా? అనేది ఒక ప్రశ్న. అంటే మనల్ని మనం టె చెక్ చేసుకోండి అంటున్నారు. చెడు మీద మంచి విజయం సాధించే రోజు ఒకటి వస్తుంది. కానీ ఆ రోజు వచ్చే వరకు అంధకారం ఒక సవాలు. అంటే అంతవరకు ఆయన మీద నమ్మకంతో మనము ఈ ఈ ఆ సిట్యుయేషన్‌ని భరిస్తూ ఉండాలి. అది ఖచ్చితంగా జరుగుతుంది. చెడు మీద విజయం సాధించే రోజొకటి ఖచ్చితంగా వస్తుంది. కానీ అప్పటి వరకు మనము ఆ సిట్యుయేషన్‌ని మనం గో త్రూ అవ్వడము, భరించడం అనేదే ఒక అంధకారం అనేది ఆ కష్టమనే ఆ అంధకారం అనేది ఒక సవాలు అంటున్నారు. హ్మ్. అంటే ఒక ఛాలెంజ్ అంటున్నారు సవాలు అంటే. అంధకారాన్నెందుకు దేవుడు అంధకారాన్నే ఎందుకు ఉండనిస్తున్నాడంటే, సదాత్మలు పరీక్షింపబడాలి. శిక్షణ పొందాలి. చివరికి భూలోకం మంచి సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడిని నమ్మడం తేలికవుతుంది. అంటే ఈ కష్టాలనేవి సదాత్మల కోసమే ఉన్నాయి. వాళ్ళని వాళ్ళు షైన్ జేసుకోవడానికి, వాళ్ళు చక్కగా పాఠాలు, శిక్షణ పొందడానికి, పరీక్షింపబడడానికి ఈ అంధకారాన్ని హ్మ్, ఎందుకు ఉండనిస్తున్నాడు దేవుడు ఈ అంధకారం ఇక్కడ అంటే, ఇవన్నీ కారణాలుగా చెప్తున్నారు. అప్పుడు తప్పకుండా ఆయన ఉనికిని మీరు బాగా అనుభవిస్తారు. ఎప్పుడు? చివరికి భూలోకంలో మంచి సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడిని నమ్మటం తేలికవుతుంది. అప్పుడు తప్పకుండా ఆయన ఉనికిని మీరు బాగా అనుభవిస్తారు. కానీ ఇప్పుడు దేవుడిని మీరు నమ్మకపోతే మీరు పరీక్ష పాసవనట్టే. జీవితంలో మీరెన్నో చూస్తారు. పిల్లలు బాధపడటం, అమాయకులైన మగ యుద్ధానికి బలి కావటం, అమాయకులు జైలు పాలవటం,
హత్యలు చేసిన వారు శిక్షింపబడకుండా తప్పించుకోవటం మీరు చూస్తారు. ఘోరమైన నేరాలు, అన్యాయాలు చూసి దేవుడెక్కడున్నాడు? దేవుడే ఉంటే ఆయనేమి చెయ్యడెందుకు? దేవుడెందుకు ఇవన్నీ ఆపడు అని అనుకుంటారు. ఇదంతా మొదలుపెట్టింది దేవుడు కాదు, మనుషులు. దేవుడు మనుషులకు సంకల్ప స్వేచ్ఛనిచ్చాడు. దాన్ని వారు చెడు పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు చెడు పెరుగుతోంది. సదాత్మలు పరీక్షకు లోనవుతున్నారు. వారి నమ్మకం వారి నమ్మకం ఊగిసలాడుతోంది. వారు భయపడుతున్నారు. కోపంగా ఉన్నారు. దీనితో చెడు మార్గంలో వెళ్ళాలనే ప్రలోభానికి లోనవుతున్నారు. ఎవరు? సదాత్మలు. సదాత్మలు ఊగిసలాడుతున్నారు. ఇంకా వారు భయపడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడున్న ఈ పరిస్థితులకు కోపంగా ఉన్నారు. దీనితో చెడు మార్గంలో వెళ్ళాలనే ప్రలోభానికి లోనవుతున్నారు. ప్రకృతే స్వయంగా చెడును తుడిచిపెట్టే సమయం ఒకటొస్తుంది. ఆ సమయంలో మరిన్ని ఆత్మలు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాయి. చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రకృతే స్వయంగా చెడుని తుడిచిపెట్టే సమయం ఒకటొస్తుంది. అప్పుడు ఆ సమయంలో మరిన్ని ఆత్మలు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాయి. కోవిడ్ టైంలో ఎంతోమంది ధ్యానంలోకొచ్చినట్టుగా. కానీ ఆ క్షణం కోసం ఎదురు చూడవద్దు. ఇప్పుడే మంచి మార్గాన్ని ఎంపిక చేసుకోండి. ఆ క్షణం వచ్చేటప్పటికి మీరు పరీక్ష పాసయి ఉంటారు. వెలుగు బాగా ఉన్నప్పుడు, ప్రలోభం తక్కువగా ఉన్నప్పుడు వెలుగు వైపు వెళ్ళటం తేలిక. అంటే పూర్తిగా కష్టాలు సుడిగుండంలాగా చుట్టుముట్టేంత వరకు మీరు చూడకండి. ఈ క్షణంలోనే మీరు తెలుసుకోండి అనేది వీళ్ళు చెప్తున్నారు. వెలుగు బాగా ఉన్నప్పుడు ప్రలోభం తక్కువగా ఉంటుంది. వెలుగు వైపు వెళ్ళటం తేలికవుతుంది. కానీ భూలోకంలో వెలుగు అరుదైపోతున్నప్పుడు, చెడు ఆత్మలు మిమ్మల్ని దాని నుంచి దూరంగా లాగాలని అవి చేయగలిగినంత ప్రయత్నం చేస్తున్నప్పుడు, వెలుగును కౌగిలించుకోవటం చాలా కష్టమవుతుంది. అంటే చెడు ఆత్మలు మిమ్మల్ని కష్టాల రూపంలో, బాధల రూపంలో బాధిస్తున్నప్పుడు ఏమవుతుంది? దూరంగా లాగుతారు. ఈ ఎప్పుడైతే ఒక మంచి మార్గంలోకి వెళ్ళటానికి వీళ్ళు ఎప్పుడూ మనకు అడ్డుపడుతూ ఉంటారు. అయితే వెలుగు బాగా ఉన్నప్పుడు వాళ్ళు వెనక్కి లాగే పరిస్థితులు రాకముందే మనం వెలుగు వైపుకు ప్రయాణం అనేది మొదలుపెట్టండి అంటున్నారు. కష్టాలొచ్చి బాధలు పెట్టేవాళ్ళు బాధింపబడుతున్నప్పుడు కాకుండా అన్నీ బావున్నప్పుడే మీరు సరైన మార్గాన్ని, జ్ఞానాన్ని తెలుసుకొని ఆ మార్గంలో నడవండి అంటున్నారు. భూలోకాన్ని మీ ఆధ్యాత్మిక యుద్ధరంగంగా మీరు యోధుడిగా అనుకోండి. సులభంగా ఉందని అంధకారానికి లొంగిపోతారా? బలం, అధికారం ఉందనే భ్రమ కలిగిస్తుందది. ఈ అంధకారం అనేది బలము, అధికారము ఉందనే భ్రమ కలిగిస్తుందని అంధకారానికి లొంగిపోతారా? ఏదైతే బయటికి కనిపిచ్చేది ఈ అధికారము, ఇవన్నీ భ్రమ. ఇదొక అంధకారానికి మీరు లొంగిపోతారు. ఎప్పుడు ఇవే నిజమనుకుంటే. మీరు భూలోకాన్ని ఒక ఆధ్యాత్మిక యుద్ధరంగంగా అనుకోండి. ఒట్టి యుద్ధరంగం కాదు. ఆధ్యాత్మిక యుద్ధరంగంగా అనుకోండి. మీరు అందులో ఒక యోధుడుగా మిమ్మల్ని మీరు అనుకోండి. ఏవైతే మనల్ని కింద పడేస్తున్నాయన్నీ, అవన్నీ మన పైన యుద్ధం చేస్తున్నట్టుగా భావించండి. భయంతో లొంగిపోతారా? లేకపోతే అంధకారం ఒక పరీక్ష అని గ్రహించి, దానితో యుద్ధం చేసే దేవుడిని ఎంపిక చేసుకునే వెలుగును కోరుకునే వివేకాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారా? దేవుడు అంధకారంతో యుద్ధం చేసే దేవుడిని ఎంపిక చేసుకునే వెలుగును కోరుకునే వివేకాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారా? కష్టమైనా సరే ఇలా చేయగలరా? ఇవి పైకి కనిపించే వీటిని చూసి అట్రాక్ట్ అయిపోయి అంధకారంలో ఉంటారా? ఆ అంధకారం పైన యుద్ధం చేసే ఆ భగవంతుడిని, వివేకాన్ని పట్టుకొని వెలుగు వైపుకి మీరు ప్రయాణం చేస్తారా అనేది వీళ్ళు ఇవన్నీ ఒక క్వెషన్ మార్క్స్ ఇచ్చి వదిలిపెట్టారు. నిజమైన సాధకుడి శక్తి అతడి అంతరంగంపై ఆధారపడి ఉంటుంది. అందుకనే ఆత్మలోకంలో మీరు దానిని పెంచుకుంటూ చాలా కాలం గడుపుతారు. ఎక్కడండి నిజమైన సాధకుడి శక్తి అంతరంగం పైన ఆధారపడి ఉంటుంది. ఆ అంతరంగాన్ని మనం ఆత్మలోకంలో పెంచుకుంటూ చాలా కాలం గడుపుతామట. అది బాగా
అంతరంగ శక్తిని పెంచుకుంటూ స్ట్రాంగ్ అయినప్పుడు భూమి మీదకొచ్చి ఈ ప్రలోభాలకు మనం లోను కాకుండా ఉంటాము. మన అంతరంగము మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. మనం పడిపోకుండా ఉంటాము అని చెప్పి ఎక్కువ కాలం ఆత్మలోకంలో ఉండి మన అంతరంగాన్ని మనము బలపరుచుకుంటూ ఉంటామని చెప్తున్నారు. పెంచుకుంటూ ఉంటాం ఆ అంతరంగ శక్తిని. ఎందుకంటే మీరు ఎటువంటి ప్రదేశానికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో మీకు తెలుసు. అందుకనే మంచి, చెడు రెండూ ఉంటాయి. చెడు చెడు నుంచి దూరంగా వెళ్ళి మీరు మంచిని ఎంపిక చేసుకుంటారని ఇలా ఉంటుంది. చెడు నుంచి దూరంగా వెళ్ళి మీరు మంచిని ఎంపిక చేసుకుంటారని ఇలా ఉంటుంది. అంటే మన ఇన్నర్ గైడెన్స్‌తో చెడు నుంచి దూరంగా వెళ్ళి మంచిని ఎంచుకోవడానికి మనం ఎక్కువ కాలం ఆత్మలోకంలో ఉంటాము. ఉండి మన శక్తిని పెంచుకుంటాము అంటున్నారు. మీ సంకల్ప స్వేచ్ఛను పరీక్షించేందుకు నెగటివిటీ ఉంటుంది. చెడు అంటే మన సంకల్ప శక్తి దాని నుంచి మనము అతీతంగా కిందికి లాగుతున్నప్పటికీ కూడా దాన్ని వదిలించుకొని దానికి అతీతంగా మనం ఎదగడానికి మన మన సంకల్ప స్వేచ్ఛను పరీక్షించడానికి నెగటివిటీ అనేది ఉంది అంటున్నారు. చెడు లేకపోతే ప్రలోభం ఉండదు. సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించే అవకాశం కూడా ఉండదు అంటున్నారు. అంటే ఒక నెగటివిటీ ఉంది, ఒక చెడు జరిగింది అనంటేనే దీని నుంచి నేను బయటపడాలి అని నేను అనుకుంటున్నానంటే అక్కడ నా సంకల్ప స్వేచ్ఛను నేను ఉపయోగిస్తున్నాను. అదే లేదు అంతా బావుంది, ఏది లేదు అన్నప్పుడు అసలు మనం ఏం ఆలోచించం అందులో నుంచి ఈ ఈ ఈ మంచి జీవితం నుంచి బయటపడాలి, ఇంకేదో ఉంది అనే ఆలోచనలు కూడా మనకు రావు. అందుకనే మీ సంకల్ప స్వేచ్ఛను పరీక్షించడానికి నెగటివిటీ అనేది ఉంది అంటున్నారు. సరైన దానిని ఎంపిక చేసుకోండి. ముందుగా ప్రతిఘటన వస్తుంది. ప్రలోభాన్ని, దురాకర్షణను ప్రతిఘటించండి. క్రియ తర్వాత వస్తుంది. అంటే ఇక్కడ సరైన దానిని మీరు ఎంచుకోండి. ముందుగా ప్రతిఘటన వస్తుంది. అంటే దాన్ని ప్రతిఘటించే సిట్యుయేషన్స్ వస్తాయి. ఎదుర్కోవడం విషయంలో మనము ఆహ్, నిలబడ్డానికి మనము సిద్ధంగా ఉండని పరిస్థితులొస్తాయి. ప్రలోభాన్ని, దురాకర్షణను మీరు ప్రతిఘటించండి, ఆపండి. క్రియ తర్వాత వస్తుంది. మీరు దాన్ని ఆపినప్పుడు దాని తర్వాత రిజల్ట్ అనేది తర్వాత వస్తుంది. దేవుడు మన సృష్టికర్త. ఆయన అత్యుత్తమ సత్తా, విచక్షణ, న్యాయము, ప్రేమ కలవాడు. మంచితనం ద్వారా ఆయనను మనం అర్థం చేసుకొనవచ్చు. దేవుడిని ఎంతగా విశ్లేషించుతూ పోతే అంతగా మీరు దేవుడికి దూరమవుతారు. ఆయనిచ్చే శాంతిని అంతగా వద్దనుకుంటారు. దేవుడు కేవలం ఒక భావం కాదు, ఆలోచన కూడా కాదు. ఆయనకు రూపం ఉంది కానీ భూలోకంలో ఒక కారణం వల్ల అదృశ్యంగా ఉన్నాడు. అది మన పరీక్ష. మనందరినీ దయగల, వివేకి అయిన, న్యాయశీలి అయిన భగవంతుడు సంరక్షిస్తూ ఉంటాడు. ఆయన నిజంగానే సర్వశక్తిమంతుడు. తాను సృష్టించిన అన్ని ప్రాణులను ఆయన సంరక్షిస్తూ ఉంటాడు. మనందరం సరైన మార్గాన్ని అనుసరించాలని కోరుకుంటాడు. మనందరికీ ఆయన ఆశీస్సు పొందే అవకాశం ఉంది. కానీ ఆయన ఆశీస్సు కావాలంటే ముందుగా మనం చేయాల్సింది మంచితనాన్ని అవలంబించడం. దేవుడిని తెలుసుకోవడం అంటే మనకు మనం తెలుసుకోవడం. మనం ఎవరమో తెలుసుకోవడం. ఆయన మంచితనాన్ని మనలో కనుగొనడం. ఇది ఇక్కడికి చాప్టర్ అయిపోయిందండి. ఈ ప్రార్థన అనే చాప్టర్ ఇది. ఇందులో వీళ్ళేమంటున్నారు, మరొకరి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేసే ప్రార్థన అన్ని ప్రార్థనల కన్నా మిన్న అయిన ప్రార్థన అంటున్నారు. జనం గొప్ప కోసం ప్రార్థిస్తారు. తామెంతో పవిత్రంగా ఉన్నామని ఇతరులకు నిరూపించాలని ప్రార్థిస్తారు. ప్రార్థనలు క్లుప్తంగా, మధురంగా, సానుకూలంగా, నిజాయితీగా, నిస్వార్థంగా ఉన్న భావాలు కలిగి ఉండాలి. మన ప్రార్థనలనేవి నిజాయితీగా, నిస్వార్థంగా, క్లుప్తంగా, మధురంగా, సానుకూలంగా ఇట్లాంటి భావాలు కలిగి ఉండాలి అనేది చెప్తున్నారు. ఇందులో మొదటి ప్రశ్న ఏంటి అంటే, ప్రార్థన యొక్క ప్రయోజనం ఏంటి? ప్రార్థించడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి అనేది ప్రశ్న. సమాధానం ఆధ్యాత్మికతకు ఉన్న అతి ముఖ్యమైన రూపాలలో ప్రార్థన ఒకటి. ప్రార్థించకుండా ఎదగలేరు. మానవ శరీరానికి ఆహారం ఎలా అవసరమో ఆత్మకు కూడా ప్రార్థన అలా అవసరం.
మనందరం దేవుణ్ణి ప్రార్థించాలి. వీళ్ళిక్కడ ప్రార్థన అంటే ఇంతకు ముందు మొదట్లో మనకు చెప్పారండి. ఏ ఆలోచన లేకుండా ఉండడము అనేది ప్రార్థనగా వీళ్ళు చెప్పారు. అంటే ఏ ఆలోచన లేకుండా ఎప్పుడుంటాం మనము అందరికీ తెలుసు. ధ్యాన స్థితియే ఆలోచన రహిత స్థితి రావాలి అనంటే మనం ధ్యానంలో కూర్చోవాలి. అయితే ఇంకా ఏమంటున్నారు అంటే, ఆయన మనకు భూలోకంలో, ఆత్మలోకంలో ఆధ్యాత్మికంగా ఎదిగే శక్తిని, వివేకాన్ని ప్రసాదిస్తాడు. ఆత్మకు ప్రార్థన అట్లాంటిది అండ్ శరీరానికి ఆహారం ఎట్లాంటిదో ఆత్మకు ప్రార్థన అట్లాంటిది. మనందరం దేవుణ్ణి ప్రార్థించాలి. ఆయన మనకు భూలోకంలో, ఆత్మలోకంలో ఆధ్యాత్మికంగా ఎదిగే శక్తిని, వివేకాన్ని ప్రసాదిస్తాడు. ఒక్క భూలోకంలోనే కాదు, ఆత్మలోకంలో కూడా ఎదగడానికి ఆయన ఆ వివేకాన్ని, శక్తిని ప్రసాదిస్తాడు అంటున్నారు. భూలోకంలో చెడు శక్తి చాలా బలంగా ఉంటుంది. సదాత్మలో సరైన పని చేయటం రోజురోజుకి కష్టమవుతూ ఉంటుంది. అయితే సదాత్మలు తప్పు ఒప్పుల మధ్య తేడాను తెలుసుకోలేరని కాదు. కష్టమవుతుంది కానీ తప్పొప్పుల మధ్య తేడాని తెలుసుకోలేరని కాదు. వారు తప్పు ఎంపికలు ఎందుకు చేసుకుంటారని అంటే దురాకర్షణలు తప్పించుకునే శక్తి వారికి లేదు కనుక ప్రార్థించడం ముఖ్యం. ఎందుకు అంటే సదాత్మలు కూడా కొన్నిసార్లు సరికాని మార్గంలో చెడు ఎంపికలను ఎందుకు చేసుకుంటారు అంటే ఈ ఈ ఈ చెడుని తప్పించుకునే ఈ దురాకర్షణలను తప్పించుకునే శక్తి వారికి ఉండదు కనుక మీరు ప్రార్థించటం అనేది ఈ సమయంలో ఈ ప్రార్థించటం ముఖ్యం. ఆ ప్రార్థన వల్ల మీరు సరైన మార్గంలో నడవడానికి అవకాశం అంటే సహాయం అందుతుంది అంటున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రార్థన సాయం చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుంది. ఒకసారి మీకు ఆధ్యాత్మిక శక్తి లభించిందంటే దురాకర్షణలు ఎన్ని ఉన్నా సరే మీరు సరైన పని మాత్రమే చేస్తారు. పనికి ప్రత్యక్ష ఫలితంగా అంటే జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా ఆత్మకు బలం లభిస్తుంది. ప్రా ఇక్కడ మనము ఇంతకుముందు కూడా చదువుకున్నాము. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా ఆత్మకు బలం లభిస్తుంది. ప్రార్థన ఆత్మను పరిపోషించుతుంది. ప్రార్థన నిజాయితీగా, హృదయపూర్వకంగా చేయవలసి ఉంటుంది. ఇది కేవలం చేతులు జోడించి మొక్కడం మాత్రమే కాదు. ప్రార్థన ద్వారా పొందిన బలం వల్ల సరైన పని చేసి మీకు మీరు శాంతిని, ఆత్మకు ఎదుగుదలను కలుగజేసుకుంటారు. ఇది ఒక చక్రం వంటిది అంటున్నారు. అంటే ఇక్కడ మనం ప్రార్థన వల్ల సరైన పని చేసి మీకు మీరు శాంతిని, ఆత్మకు ఎదుగుదలని మీరు కలుగజేసుకుంటూ ఉంటారు. ఒకసారి మనం ఇట్లా చెడు నుంచి మనకు మంచి మార్గంలోకి నడవటానికి ఆ శక్తి, ఆ వివేకం అనేది ప్రార్థన ద్వారా కలుగుతుంది. ఆ శక్తి, వివేకం వల్ల మనము ఏం జరుగుతుంది? ఆత్మ బలం బలం ఆత్మశక్తి అనేది పెరుగుతుంది. ఇది మీకు శాంతినిస్తుంది, ఆత్మకు కూడా ఎదుగుదలను కలుగజేస్తుంది. ఇది ఒక చక్రము అని చెప్తున్నారు. భూలోకంలో జనం అనుకునే విధంగా ప్రార్థన కంటికి కనిపించనిది కాదు. మీరు ప్రార్థించేటప్పుడు మీ ఆలోచనలు, మాటలు, భావాలు కాంతి కిరణంలా ఆత్మలోకానికి ప్రయాణిస్తాయి. మనకు కనిపించవు. అంటే మనకు అవి చూసే శక్తి ఈ ఈ ఫిజికల్ శరీరానికి, ఈ ఐకి లేదు. కానీ ఎప్పుడైతే మనము ఈ ప్రార్థించేటప్పుడు మీ ఆలోచనలు, మాటలు, భావాలు ఒక కాంతి కిరణంలా ఆత్మలోకానికి ప్రయాణిస్తూ ఉంటాయి. ఆత్మలోకంలో ఉన్న మాకు మిలియన్ల కొద్దీ కాంతి కిరణాలు భూలోకం నుంచి మా వైపు రావటం కనిపిస్తుంది. మిలియన్ల కొద్దీ కాంతి కిరణాలు భూలోకం నుంచి మా వైపు రావడం కనిపిస్తుంది. ప్రతి కాంతి కిరణపు వెలుగు మాత్రం ప్రార్థనలోని నిజాయితీ, అత్యవసరంగా చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆ వెలుగు మనము ఎట్లాంటి కోరిక, మనము ఏ కోరికను మనం అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము అనే దాన్ని బట్టి ఆ వెలుగు అనేది ఆధారపడి ఉంటుంది. అంత బ్రైట్‌గా గానీ, డిమ్‌గా గానీ ఆ కాంతి అనేది, ఆ కిరణం యొక్క కాంతి అనేది ఉంటుంది అంటున్నారు. అంటే అది అత్యవసరంగా చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏమంటున్నారు? ప్రతి కాంతి కిరణపు వెలుగు మాత్రం ప్రార్థనలోని నిజాయితీ, అత్యవసరంగా చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆత్మలోకంలో ఉన్న సదాత్మలను
తనతో కలిసి పనిచేస్తూ ఈ ప్రార్థనలకు సమాధానం చెప్పటానికి, సహాయపడటానికి దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆత్మలోకంలో ఉన్న సదాత్మలను తనతో కలిసి పనిచేస్తూ అంటే దేవుడితో ఈ సదాత్మలు కలిసి పనిచేస్తూ ఈ ప్రార్థనలకు సమాధానం చెప్పటానికి, సహాయపడటానికి దేవుడు ఎంపిక చేసుకున్నాడు. సాయం కోసం మానవులు చేసే ప్రార్థనలకు సమాధానం చెప్పే ప్రత్యేక శిక్షణ ఈ ఆత్మలోక ఆత్మలకు ఉంటుంది. సాయం కోరి మానవులు చేసే ప్రార్థనలకు సమాధానం చెప్పేలాంటి ప్రత్యేకమైన ట్రైనింగ్ అనేది ఈ ఆత్మలోకంలో ఉన్న ఆత్మలకు ఉంటుంది అంటున్నారు. ఒక ప్రార్థనకు సమాధానంగా ఈ ఆత్మలు భూలోకంలోని వ్యక్తికి తిరిగి సానుకూల కిరణాలను పంపుతారు. మనం ఇక్కడి నుంచి ప్రార్థించినప్పుడు ఒక కిరణం అనేది పైకి వెళ్తూ ఉంటుంది, ఆత్మలోకంకి వెళ్తుంది. అట్లానే వాళ్ళు దానికి సమాధానంగా భూలోకంలోని వ్యక్తులకి తిరిగి సానుకూల కిరణాలను పంపుతారు అంట. అందువలనే ప్రేయర్ అనే పదంలో రే అనుంది. ప్రేయర్ అంటే ఇంగ్లీష్లో PRAYER. అదే పదంలో రే అనే లెటర్స్ కూడా ఉన్నాయి, అందుకే ఉన్నాయి అంటున్నారు. ప్రార్థనలు ముఖ్యంగా సానుకూలమైన వెలుతురు కిరణాలు. ప్రార్థనలు అనేవి ముఖ్యంగా సానుకూలమైన వెలుతురు కిరణాలు అంటున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న, దేవుడు మన ప్రార్థనలు వింటాడా? సమాధానం, మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీ ప్రార్థనలను వింటాడు. అయితే ఈ ప్రార్థనలను తన దేవదూతల ద్వారా వింటాడు. కొన్నిసార్లు వ్యక్తులు ప్రాణం కోసం ప్రార్థిస్తారు. తాము బతకాలని గాని, తమ ప్రియతములు బతకాలని గాని కోరుతారు. వారు గనక సదాత్మలైతే వారికి స్వస్థత చేకూరే శక్తిని ప్రసాదిస్తాడు. లేకపోతే వారు కర్మను అనుభవించవలసి ఉంటే శారీరక బాధను భరించే సహనాన్ని ఇస్తాడు. అంటే ఇక్కడ కాపాడు అంటే ఆయన కాపాడుతాడని చెప్పట్లేదు వాళ్ళు కొన్నిసార్లు వ్యక్తులు ప్రాణం కోసం ప్రార్థిస్తారు. తాము బతకాలని కానీ, తమ ప్రియతములు బతకాలని కానీ కోరుతారు. అప్పుడు వారు గనక సదాత్మలైతే వారికి స్వస్థత చేకూరే శక్తిని ప్రసాదిస్తాడు. వారికి స్వస్థత చేకూరే శక్తినిస్తాడు. లేకపోతేనేమో వారు కర్మను అనుభవించవలసి ఉంటే, అంటే కొన్నిసార్లు వాళ్ళకున్న ఏదన్నా అనారోగ్యం ఉంటే మంచి శక్తి, అంటే వాళ్ళకు స్వస్థత, వాళ్ళ అనారోగ్యం క్యూర్ అయ్యే శక్తిని ప్రసాదిస్తాడంట. లేకపోతే కర్మను అనుభవించాలి, ఆ వ్యక్తులు వెళ్ళిపోవాలి, లేదా కుటుంబంలో కానీ ఎవరైనా దగ్గర వాళ్ళు కానీ వెళ్ళి వాళ్ళు లేని ఆ లోటు, ఆ కర్మను ఆ వ్యక్తులు అనుభవించాలి అలాంటి సందర్భాలు ఉంటే ఈ వ్యక్తికి ఆ శారీరక బాధను అనుభవించే సహనాన్ని, ఆ శక్తిని ఇస్తాడంట. కొన్నిసార్లు వ్యక్తులు ఏం చెయ్యాలో తెలియక ప్రార్థిస్తారు. తమకు తాము గాని, తమ సన్నిహితులు గాని సాయం ఎలా చేయగలమో వారికి తెలియదు. అంటే కొన్నిసార్లు వ్యక్తులు ఏం చెయ్యాలో తెలియక ప్రార్థిస్తారు. తమకు తాము గాని, తమ సన్నిహితులకు గాని సాయం ఎలా చేయగలమో వారికి తెలియదు. అందువల్ల వారి ప్రార్థనకు మార్గదర్శకత్వ రూపంలో కానీ, మీ అంతరంగం నుంచి వచ్చే సందేశం ఇచ్చి కానీ, అంతరంగం నుంచి సందేశం రూపంలో కానీ మేము సమాధానం ఇస్తాము అంటున్నారు. ఈ సందేశాన్ని అందుకున్న పిమ్మట ఆ వ్యక్తికి స్పష్టత లభిస్తుంది. అంటే కొన్ని సందర్భాలలో ఏం చేయాలి ఈ పరిస్థితి నుంచి, అసలు ఎటు వెళ్ళాలి అనేది తెలియని సిచ్యువేషన్లో ప్రార్థిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు సన్నిహితులకుగా ఎట్లా సహాయపడాలో వాళ్ళకి తెలీదు. సహాయం ఎలా చేయాలో తెలియని సిచ్యువేషన్లో మేమేం చేస్తామంటే వాళ్ళ ఇన్నర్ నుంచి మెసేజెస్ని వాళ్ళకి పంపిస్తాము. అప్పుడు ఆ సందేశాన్ని అందుకున్న పిమ్మట ఆ వ్యక్తికి ఒక స్పష్టత, ఓకే నేను ఈ సందర్భంలో నేను ఈ పని చేస్తే బెటర్గా ఉంటుంది కావచ్చు అని వాళ్ళకు ఒక స్పష్టత వస్తుంది అంటున్నారు. ఇంకా సాయం కోసం చేసే కొన్ని ప్రార్థనలు ఎంత అత్యవసరమైనవిగాను, క్లిష్టంగాను ఉంటాయంటే ఆత్మలు తక్షణమే ఆ ఆవరణలోని ఉన్నత సదాత్మను సంప్రదించవలసి ఉంటుంది. కానీ చివరికి ప్రార్థనలకు సమాధానమిచ్చే అన్ని ఆత్మలు దేవుడి మార్గదర్శకత్వము, ఆశీస్సులతోనే పనిచేయవలసి ఉంటుంది అని అర్థం చేసుకోండి.
చూడండి, మనకిక్కడ ఏదన్నా ఎమర్జెన్సీ ఉంది అనంటే చక్కగా కళ్ళు మూసుకొని మనము వేడుకుంటూ ఉంటాము. వాళ్ళు అక్కడ ఎంతమంది మన కోసం పనిజేస్తున్నారో చూడండి. ఖచ్చితంగా మనము వాళ్ళకి మన గ్రాటిట్యూడ్, మన కృతజ్ఞతలనేవి ఎప్పుడు మనం తెలియజేస్తూనే ఉండాలి. వాళ్ళు ఆత్మపరంగా ఎదగడానికి ఆ దేవుడి శక్తి వాళ్ళకు ఉపయోగపడాలి. ఆ అనుగ్రహం అనేది ఉండాలి అని కూడా మనం కోరుకోవాలి. ఏమంటున్నారిక్కడ, సాయం కోసం కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు ఎంత అత్యవసరమైనవిగాను, క్లిష్టంగాను ఉంటాయంటే, ఆత్మలోకంలో ఉన్న ఆత్మలు తక్షణమే ఆ ఆవరణలో ఉన్న సదాత్మను సంప్రదించవలసి ఉంటుంది. కానీ చివరికి ప్రార్థనలకు సమాధానమిచ్చే అన్ని ఆత్మలు దేవుడి మార్గదర్శకత్వము, ఆశీస్సులతోనే పనిచేయవలసి ఉంటుంది అని మీరు అర్థం చేసుకోండి. అందువల్ల మీ ప్రార్థన నిజాయితీగా, హృదయపూర్వకంగా ఉంటే ఆయన మీ ప్రార్థనను వింటాడు. నిజాయితీగా, హృదయపూర్వకంగా ఉండాలి అంటున్నారు. పైపైగా ఊరికే ఉండకూడదు. ఇన్నర్ నుంచి డీప్‌గా నాకు సహాయం దొరుకుతుంది అని సంపూర్ణ సమర్పణ భావంతోటి మీ ప్రార్థన అనేది ఉండాలి అంటున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న, చాలా ప్రార్థనలు ఎందుకు నెరవేరవు? కొందరు ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థించారు. హృదయాంతరాలలో నుంచి అయినా గానీ అవి నెరవేరలేదు. ఎందుకని? ప్రశ్న: ఎందుకు కొన్ని ప్రార్థనలు నెరవేరవు? హృదయపూర్వకంగా హృదయాంతరాలలో నుంచి మేము ప్రార్థించినా కూడా కొన్ని ప్రార్థనలు నెరవేరలేదు. ఎందుకని అనేది ప్రశ్న. సమాధానము: మీ ప్రార్థనలు నెరవేరాలంటే అని కొన్ని పాయింట్లు ఇచ్చారండి. మొదటి పాయింట్ ఏంటంటే, మీరు కోరేది మీకు మంచిదై ఉండాలి. ఎందుకు కొన్ని ప్రార్థనలు నెరవేరవు? మేమెంత అడిగినా, హృదయపూర్వకంగా వేడుకున్నా కూడా ఎందుకు నెరవేరట్లేదు అనే దానికి మొదటిది వీళ్ళేం జెప్తున్నారంటే, మీరు కోరేది మీకు, మీకు మంచిదై ఉండాలి. ఇక్కడ చూస్తే అది ఇప్పటికి ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడున్న మన స్థితిని బట్టి మనకది కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అది మీ జీవితంలోకొస్తే దానివల్ల మనకు మంచి కన్నా ఎక్కువ చెడే జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు అట్లాంటివి జరగవు అనేది కూడా వీళ్ళదే మీరు కోరేది మీకు మంచిదై ఉండాలి. చాలా సార్లు మనుషులు తమకు మంచిదనిపించిన దాని గురించి ప్రార్థిస్తారు. మీరు మీకు మంచిదని అనిపించిన దాని గురించి ఆలోచిస్తే ప్రాపంచిక దృక్పథంతోనే ఆలోచిస్తారు. హ్మ్. కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏ రకంగానైనా అవరోధమైతే ఆ ప్రార్థనలు ఎన్నటికీ నెరవేరవు. అందువల్ల మళ్ళీ దేనికోసమైనా ప్రార్థించినప్పుడు దానికి సమాధానం నెరవేరకపోతే, అంటే రాకపోతే అది మీ ఆత్మకు మంచిది కాదని, అందుకని నెరవేరలేదని తెలుసుకోండి. అంతేకాకుండా సరైన సమయంలో ప్రార్థన నెరవేరటం మీ చేతులలో లేదు. అంటే ఇప్పుడే జరగాలి అని కోరుకోవడము అది మీ చేతుల్లో లేదు. ఇంకేమంటున్నారు? మీకు ఒకవేళ అది మంచిది కాదు. ఎట్లా ఆధ్యాత్మికంగా మీ ఎదుగుదలకు ఏ రకంగా అయినా అది అవరోధమైతే మీరు కోరిన ఆ ప్రార్థన మీరెంత కోరినా అది జరగదు అంటున్నారు. ఇంకా అది దేవుడి చేతులలో ఉంది. అది ఏ సమయంలో అవ్వాలి అనేది మీ చేతుల్లో లేదు. అది దేవుడి చేతుల్లో ఉంది. నెరవేరని ప్రార్థన ఉంటే దేవుడు దానిని నెరవేర్చడానికి సరైన సమయం కాదనుకున్నాడు అని గుర్తించండి. అంటే కొన్నిసార్లు మనం కోరుకుంది అప్పుడు జరగకపోవచ్చు. అంటే దానికి సరైన సమయం అనేది రావాలి. అప్పుడే అది జరుగుతుంది. మీరు కోరుకున్నప్పుడు అది జరగలేదు అంటే దానికి సరైన సమయం ఇంకా అప్పుడే ఇంకా రాలేదు అని మీరు గుర్తించండి అంటున్నారు. కొన్నిసార్లు మనుషులకు తాము అత్యంత ప్రార్థించేది లభించినా ఎలా నిభాయించుకోవాలో కూడా తెలీదు. అంటే మన శక్తికి మించింది మనం కోరుకున్నప్పుడు అది జరిగింది అనంటే దాన్ని దానివల్ల మనము ఇంకా పాడైపోయే దాన్ని ఎదుర్కొనే సిట్యుయేషన్‌లో మనం ఉండుండకపోవచ్చు. మీకేది మంచిదో దానిని ప్రసాదించమని దేవుడిని వేడుకోండి. ఈ పద్ధతిలో కోరితే ఏం జరిగినా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే జరుగుతుందనేది ఖచ్చితం.
అంటే మనం ఇక్కడుండి చూస్తాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నవాడికి కనిపిచ్చేది కొంతే ఉంటుంది. అదే ఒక పదో ఫ్లోర్‌లో నిలబడ్డ వాడికి పెద్ద మొత్తం పిక్చర్ కనిపిస్తుంది. మనం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండి ఇక్కడ ఉన్నది నాకు ఇది కావాలి అని మనం కోరుకుంటాం. కానీ పైనుంచి చూస్తే నువ్వు ఇది తీసుకుంటే నీకు జరిగేదేదో నష్టమో, నీకేదో హార్మ్ జరగబోతుంది అనేది పై ఫ్లోర్‌లో ఉన్నవాడికి తెలుస్తుంది. సో, అందుకనే మీకు కొన్నిసార్లు ఏది కోరుకోవాలి అనేది కూడా తెలియకుండా కొన్నిసార్లు మీరు కోరుకున్నదే మీకు నష్టాన్ని కలుగజేసే సందర్భాలొస్తాయి కాబట్టి, ఇది కావాలి, అది కావాలని కోరుకునే బదులు మీకేది మంచిదో దాన్ని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకోండి. ఈ పద్ధతిలో కోరితే ఏం జరిగినా కూడా ఆధ్యాత్మికత ఎదుగుదల కోసమే జరుగుతుందనేది ఖచ్చితం. మీకేది మంచిదో అది చెయ్యమని దేవుణ్ణి కోరుతున్నారంటే, జీవితాన్ని అన్నీ తెలిసిన అత్యున్నత శక్తికి మీరు అప్పగిస్తున్నారు. సమర్పణ ఇదే కదండీ సమర్పణ భావం అంటే? అప్పగిస్తున్నారని అర్థం. ఇది ఆత్మ సమర్పణ ప్రార్థన. అదే అంటున్నారు. మీ రెండో పాయింటు, మీ ప్రార్థన నిజాయితీగా, హృదయపూర్వకంగా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యం. మీ ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి. దీనిని శ్రద్ధ లేకుండా యాంత్రికంగా చేయరాదు. మీ ప్రార్థనలో నిజాయితీ, నమ్మకం దానికి శక్తినిస్తాయి. నిజాయితీ, నమ్మకం అనేది మీ ప్రార్థనలో శక్తినిస్తాయి. సాయం కోసం మీరు చేసే అభ్యర్థనలలో స్వచ్ఛత, దాని ఉద్దేశాలను బట్టి దేవదూతలు ప్రతిస్పందిస్తారు. ఏమంటున్నారిక్కడ? సాయం కోసం మీరు చేసే అభ్యర్థనలలో స్వచ్ఛతని, దాని ఉద్దేశాలను బట్టి దేవదూతలు ప్రతిస్పందిస్తారు. పక్కనోడు నాశనమైపోవాలి, పక్కనోడికి ఇది జరగకూడదు అని చెప్పేసి మనం ప్రార్థించాము అంటే అది జరగదు. అదే మీరు ప్రార్థించే దాంట్లో ఎట్లాంటి స్వచ్ఛత, మీ ఉద్దేశ్యం ఏంటి అనేది మొదటగా దేవదూతలు దాన్ని బట్టి ప్రతిస్పందిస్తారు అంటున్నారు. ఒకవేళ మీరు హృదయపూర్వకంగా ప్రార్థించినా, దానికి సమాధానం రాకపోతే, ఆ కోరిక మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అంత మంచిది కాదని అర్థం చేసుకోండి. ప్రార్థన అనేది ఇట్లా హృదయపూర్వకంగా సమర్పణ భావంతో ఉండాలి. లేదు ఇంత సమర్పణ భావంతోటి హృదయపూర్వకంగా నమ్మకంతో చేసినా జరగలేదు అంటే, అది మీ ఎదుగుదల, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచిది కాదని మీరు అర్థం చేసుకోండి అంటున్నారు. ఇంకా మూడో పాయింటు, మీ ప్రార్థన నిస్వార్థంగా, ప్రాపంచిక ప్రయోజన రహితంగా ఉండాలి. ఇక్కడ చూడండి. మీ ప్రార్థన నిస్వార్థంగా ఉండాలి. అంటే స్వార్థం లేకుండా ఉండాలి అంటున్నారు. స్వార్థం లేకుండా ఉండాలి. స్వార్థం అంటే ఏంటండి? నేను, నాది, నాకు. ప్రార్థన అనేదే నిస్వార్థంగా ఉండాలి అంటున్నారు. మరి ప్రార్థించే వాటిలల్లో నాకిది కావాలి, నాకది కావాలి అనేవే లేకుండా ఉండేదే ప్రార్థన అంటున్నారు. ఇంకా ప్రాపంచిక ప్రయోజన రహితంగా ఉండాలి. ప్రాపంచికంగా ఉండే వాటి నుంచి పొందే ప్రయోజన రహితంగా ఉండాలి అంటున్నారు. అంటే నాకు ఇల్లు కావాలి, నాకు నాకు కారు కావాలి, నా పిల్లాడికి పెళ్లి కావాలి. ఇదంతా నా ఫస్ట్ ఇందులో స్వార్థం ఉంది. ఇంకా ఇవన్నీ కూడా ప్రాపంచికమైన ప్రయోజనాలే ఇవన్నీ. ఇవన్నీ వీటికి ఇట్లా రహితంగా ప్రాపంచిక ప్రయోజన రహితంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. భూలోకంలో బ్రతకడానికి కూడు కూడు, గూడు, బట్ట కావాలి. అంతేకాని విలాసాలు కోరటం తప్పు. విలాసం వల్ల మీ ఎదుగుదలకు అవరోధంగా ఉండే అసమతౌల్యం ఏర్పడుతుంది. ఈ విలాసాలు వీటి వల్ల మీ ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది బ్యాలెన్స్డ్‌గా ఉండదు. ఎంతసేపు ఈ బాహ్యమైన వాటి మీదనే ఇదుంటే ఇట్లా కానీ మనం ఆలోచించుకున్నా కూడా ఒక బాహ్యమైన వస్తువు మనకొచ్చినంత మాత్రాన మనకు కంఫర్ట్ ఒస్తుంది. దానివల్ల మనం ఏమి ఎదుగుతాము? ఏమి ఎదగము. జీవితం కంఫర్ట్‌గా ఉంటుందంతే. అదే వీళ్ళు జెప్తున్నారు. మీకు సౌకర్యంగా అంటే భూమి ఇక్కడ బ్రతకాలంటే ఒక గూడు, కూడు, బట్ట ఇట్లాంటివి కావాలి. విలాసాలను కోరుకోకండి అంటున్నారు. మీకు సౌకర్యంగా ఉండటానికి తగినంత కోరుకోండి. సౌకర్యంగా ఉండాలని కోరుకోండి. ఎంత కావాలో సౌకర్యంగా ఉండడానికి అంత కోరుకోండి. అంతే కాకుండా మీరు భౌతిక సంపదల కోసమే కోరితే ఆ ప్రార్థనలు అనేవి నెరవేరవు. ఇతరుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు మీరు ప్రార్థించడం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇలా చేస్తేనే ప్రార్థన నిస్వార్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఇట్లాంటివి కూడా మీరు కోరుకుంటే జరగకపోవచ్చు అని చెప్పడానికి మూడో పాయింటు. ఇంకా నాలుగో పాయింటు, ఈ ప్రార్థన మీ కర్మకు సంబంధించి ఉండకూడదు.
అంటే కర్మ నేను అనుభవించాలని ఉన్నప్పుడు ప్రార్థిస్తూ కూర్చుంటే ఆ సమస్య పోదు. అందుకే మీ ప్రార్థన కర్మకు సంబంధించి ఉండకూడదు. మనకొచ్చిన కష్టం అది కర్మ త్రూ వచ్చిందా? లేదా మన ఆలోచన, మన ప్రవర్తనల వల్ల మనం తెచ్చుకున్నామా అనేది మొదటగా ఫస్ట్ మనం గుర్తించగలగాలి. ఏమంటున్నారు ఇందులో ఇంకా అంటే, భూలోకంలో మీరుండడానికి ప్రధాన కారణాలలో ఒకటి కర్మను చెల్లించడం. ఎంతగా ప్రార్థించినా దేవుడెందుకు సాయం చెయ్యడం లేదని అనుకుంటారు కొందరు. మీరు ప్రార్థించే విషయం మీ కర్మకు సంబంధించింది అయితే గనక మీరు దానిని అనుభవించవలసిందే. మీరు ప్రార్థించకపోయినా, ప్రార్థన నెరవేరదని దేవుడిపై నమ్మకం కోల్పోయినా, దేవదూతలు మీకు వెలుగును పంపలేరు. ఇట్లా మనం కర్మను అనుభవిస్తున్న దాన్ని తీసేయమని చెప్పేసి మనం ప్రార్థిస్తూ, ప్రార్థించి ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నది జరగకపోయినప్పుడు, మనము మన ప్రార్థన నెరవేరలేదని దేవుడిపై నమ్మకం కోల్పోయినా, లేదా దేవదూతలు మీకు ఆహ్, ఈ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు ఎవరైతే మన కోరికలను నెరవేర్చడానికి ఉన్నత ఆత్మలు మనకు సహాయపడుతూ ఉంటారు అని చెప్పారు కదా! ఈ ఉన్నత ఆత్మలంటే దేవదూతలు. ఈ దేవదూతలు మీకు వెలుగును పంపలేరు. ఎప్పుడైతే మనం దేవుడి పైన నమ్మకాన్ని కోల్పోతామో, అప్పుడు మనకు సహాయం అందడం అనేది ఆగిపోతుంది అంటున్నారు. దానితో భూలోకంలోని అడ్డంకులను దాటడం అనేది మీకు కష్టమవుతుంది వెలుగును పంపనప్పుడు. భూలోకంలో చాలామంది చెడు పని చేసి దైవాన్ని ప్రార్థిస్తారు. ప్రార్థనతో పాటు పాపాలు తుడిచిపెట్టుకుపోతాయని భావిస్తారు. ప్రార్థన ద్వారా మీ కర్మ నశించదు. హృదయపూర్వకంగా ప్రార్థిస్తే కర్మను అనుభవించగలిగే శక్తి వస్తుంది. ప్రార్థనలు కర్మను తుడిచిపెట్టలేవు. ప్రార్థించినప్పుడు కర్మలనేవి నశించవు. ప్రార్థనలతో పాపాలనేవి తుడిచిపెట్టుకపోవు. చాలామంది ప్రార్థించినప్పుడు పాపాలన్నీ పోతాయని భావిస్తారు. అయితే హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ కర్మను అనుభవించగలిగే శక్తి అనేది వస్తుంది. ప్రార్థనలు కర్మను తుడిచిపెట్టలేవు అంటున్నారు. ఇది 4వది. 5వది మీరు సన్మార్గంలో ఉండాలి. నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. నేను చక్కగా అన్నీ చేస్తున్నాను. కానీ నేను నడిచే మార్గం మాత్రము సన్మార్గంలో లేకుండా అధర్మ మార్గంలో ఉన్నామన్నా కూడా కోరికలు నెరవేరవు. భూలోకంలో చాలామంది పెడదారిలో ఉన్నారు. తమకేమైనా కావాలంటేనే వారు ప్రార్థిస్తారు. అటువంటి వారి ప్రార్థనలు నెరవేరవు. పెడదారిన నడిచే అటువంటి వారు కోరుకోవలసింది వివేకం కోసం మాత్రమే. నాకు ఈ మంచి జ్ఞానాన్ని ప్రసాదించు, నేను సన్మార్గంలో నడిచే శక్తినివ్వు, ఇవి కోరుకోవాలి వాళ్ళు. అప్పుడే వారు మెరుగవుతారు. ఈ ఒక్క ప్రార్థనే ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారు చేస్తే ఆత్మలు నెరవేరుస్తాయి. ఏ ఏ ఒక్క ప్రార్థన అండి? వివేకం కోసము చేసే ప్రార్థన. ఎవరైతే సన్మార్గంలో లేకుండా ప్రార్థించే వాళ్ళు, నాకు వివేకం కావాలని చెప్పి ప్రార్థిస్తే మాత్రము అవి వాళ్ళు హెల్ప్ చేస్తారంట. అయితే ఇంకేమంటున్నారు? మీరు దైవ నిర్దేశిత సన్మార్గంలో ఉంటే మీకు రక్షణ, ఉపశమనం అవసరం. కనుక మీ ప్రార్థనకు సమాధానం లభిస్తుంది. ఎప్పుడైతే ఆ దేవుడు నియమించిన మార్గంలో, ఆ సన్మార్గంలో మనమున్నప్పుడు మీకు రక్షణ ఉంటుంది. మీకు ఉపశమనం అనేది అవసరం పడుతుంది. కనుక మీ ప్రార్థనలకు చక్కగా సమాధానాలనేవి లభిస్తాయి అంటున్నారు. దేవదూతలు మీ ప్రార్థనలు వింటున్నారని నిజంగా మీరు నమ్మితే హృదయపూర్వకంగా ప్రార్థించడానికి కష్టమేమీ ఉండదు. మీ దేవదూతలు మీ ప్రార్థనలు విని సమాధానంగా దైవ నియమాలకు లోబడి చేయగలిగినంత చేస్తారు. అంటే ఏదడిగినా, ఎట్లా ఉన్నా కూడా కోరికలు మాత్రం నెరవేరవు. మీకేదైనా కోరిక నెరవేరాలి అంటే మనము సన్మార్గంలో ఉండాలి. అది కూడా మనం కోరుకునే కోరిక అది మంచిదై ఉండాలి. నిస్వార్థంగా ఉండాలి. దైవ నియమాలకు లోబడే వీళ్ళు మనకు సహాయం చేస్తారు అంటున్నారు. అందువల్ల ఎవరో ఒకరు మీ ప్రార్థన వింటున్నారని నిస్ నిశ్చింతగా ఉండండి. ఆత్మలోకం నుంచి వారు ఆత్మలోకం నుంచి వారు అంతా చూడగలరు. వారికి వివేకం ఉందని, మీకేది మంచిదో దానిని చేస్తారని మీరు విశ్వసించండి. వీటన్నింటిని మించి ప్రార్థనకున్న శక్తిని తెలుసుకోండి. ఇది నమ్మలేనంత శక్తి ఉన్న వెలుగు.
దానికి జీవితాలను మార్చే శక్తి ఉంది. దాన్ని హృదయపూర్వకంగా నమ్మి తీరాల్సిందే. ఇదండి, దీన్ని ఇవాటికి ఆపుదాము.